నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలోని ముఖ్యాంశాలు. బ్రాహ్మణ కులాన్ని కించపరిచిన దొంగస్వామిని అరెస్టు చేయాలంటూ జంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టిన గాయత్రి ప్రాంతీయ బ్రాహ్మణ సేవా సమైక్య. జంగారెడ్డిలోని పాత బస్టాండ్ వద్ద తల్లాడి సెట్టుపండు రైస్ మిల్ దగ్గర ఆదివారం జరిగిన పట్టణ మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం. పాల్గొన్న గంటా మురళీ రామకృష్ణ, చెలికని రాజబాబు. బయోజన్ సీడ్స్ మొక్కజొన్న విత్తనాల ద్వారా అధిక దిగుబడి సాధించిన జంగారెడ్డి మండలం చల్లవారిగూడెం రైతు పరిమి వెంకటరావును సన్మానించిన ఆ కంపెనీ ప్రతినిధులు. పాములే వారికి ఆట వస్తువు. పాములతో ఆటలాడుతున్న చిన్నారుల స్పెషల్ క్లిప్పింగ్స్ సిటీ న్యూస్ ప్రేక్షకుల కోసం. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిలోని మహిళా చైతన్య సమైక్య పట్టణంలోని మహిళలకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై మహిళలను చైతన్యపరిచేందుకు ఒక పోటీని నిర్వహించనుంది. దీనిలో భాగంగా ఇంటి నుండి వచ్చే వ్యర్థ పదార్థాలతో క్రియేటివ్ గా ఆలోచించి వ్యర్థ పదార్థాలను ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే అంశాన్ని వ్యాసం రూపంలో రాసి అందించాలంటూ పోటీని ఏర్పాటు చేసింది. వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి వాటిని రకరకాలుగా వినూత్నంగా తయారు చేసి ఉపయోగించే విధానాలను తెలియజేస్తూ చక్కటి సలహాలను వ్యాస రూపంలో ఇవ్వాలని కోరింది. మార్చి 6వ తేదీలోపు పట్టణ మరియు పరిసర ప్రాంత మహిళలు ఈ పోటీల్లో పాల్గొని వారి సూచనలు సలహాలు ఒక పేపర్ మీద రాసి వారి పేరు, ఫోన్ నెంబరు జత చేసి సిటీ కేబుల్ ఆఫీసులో అందజేయాలని వారు కోరారు. ఉత్తమ సలహాలు అందజేసిన మహిళలకు మహిళా దినోత్సవం రోజున ప్రథమ, ద్వితీయ బహుమతులు ఇవ్వనున్నట్లు మహిళా సమైక్య ప్రతినిధులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ మండల వైఎస్ఆర్సీపీ సమావేశం ఆదివారం రాత్రి పార్టీ సీనియర్ నాయకులు తల్లాడి సత్తిపండు రైస్ మిల్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, చెలికని రాజబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వద్దని మొత్తుకుంటున్న ప్రభుత్వం మొండిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతుందని, ఆ పనులను అడ్డుకుంటామని అన్నారు. ఎత్తిపోతల పనులను అడ్డుకునేందుకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులను పక్కన పెట్టేందుకు కుట్ర చేస్తుందన్నారు. దీనిలో భాగంగానే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతుందని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవడం శోచనీయమని అన్నారు. దీనిపై కనీసం టీడీపీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని త్వరలో పాదయాత్ర చేయబోతున్నారని, ఆ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొల్లాడి బాబ్జీ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్మాణం ప్రశాంతంగా వాతావరణంలో జరిగిందన్నారు. జంగారెడ్డి పట్టణ కమిటీతో పాటు 20 వార్డుల్లోని కమిటీలను, మండల కమిటీలతో పాటు 20 పంచాయతీల్లో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. పార్టీ సీనియర్ నాయకులు తల్లాడి సత్తిపండు మాట్లాడుతూ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్ చౌదరి, కేంశెట్టి మల్లిబాబు, కొయ్య రాజారావురెడ్డి, రాఘవరాజు ఆదివిష్ణు, రావురి కృష్ణ, నొలకాని వీరస్వామి నాయుడు, చలమాల శ్రీనివాసరావు, కేఎల్ఎన్ ధనకుమార్, చిటికల అచ్యుతరామయ్య, ముప్పిడి అంజీ, తాతగుంట్ల రవికుమార్, తాతగుంట్ల వెంకట నాగలక్ష్మి, పాములపర్తి శ్రీనివాస్, రాపోలు ఋషి, కాసర సురేష్ రెడ్డి, బొడ్డు వెంకటేశ్వరరావు, వందనపు వెంకటేశ్వరరావు, మంగ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా ప్రెసిడెంట్ గారు ఆళ్ల నాని గారు చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని కమిటీలు, అలాగే మండల కమిటీలు, అనుబంధ సంస్థలు, మహిళా కమిటీలు అన్నీ కూడా పూర్తి చేయమని చెప్పడం జరిగింది. మరి దాని మీద ఈరోజు జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న దీనికి సంబంధించి రాజబాబు గారిని కూడా ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా వేశారు. ఇంచుమించుగా జంగారెడ్డిగూడెం మండలం, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఎనానమస్గా మరి చేయటం జరిగింది. ఈ లిస్ట్ని జిల్లా ప్రెసిడెంట్ గారికి రాజబాబు గారి ద్వారా పంపిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరపున ఉండి ప్రజల మనసులో ఉన్న వాళ్ళకి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఈ రాజశేఖర రెడ్డి గారు చేసిన విధంగా చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ
అదే పద్ధతిలో మరి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉందంటే మెట్ట ప్రాంతం రాజశేఖర రెడ్డి గారే కారణం. ఇవాళ పోలవరం తెలుసు ఎంత ఖర్చు పెట్టారో. మరి ఇవాళ బడ్జెట్లో చూస్తే మాటలు చాలా పెద్దగా చెప్పినా కానీ మరి ఇక్కడున్న ఎంపీలు కానీ, సెంట్రల్ మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, బీజేపీ మినిస్టర్లు కానీ ఎవ్వరూ కూడా ఏదో ఒక టూరిజం ప్లేస్కి గాన రోడ్డు వేయటానికి పెట్టినట్టు 100 కోట్ల రూపాయలు పోలవరానికంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత దయనీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఇడిపోయిన తర్వాత వచ్చిందంటే అసలు రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ రాష్ట్రం ఇడిపోదు. అసలు పోలవరం వాళ్ళు 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తానన్నారు. 4 పక్క 0 పెట్టి 40 సంవత్సరాల్లో లక్ష ఇచ్చుకుంటూ వెళ్తే అక్కడున్న వాచ్మెన్లకి జీతం కూడా రాదు. మరి వాళ్ళు చూస్తే పవన్ కళ్యాణ్ గారును మరి ముఖ్యమంత్రి గారు కూర్చుని మాట్లాడటం కాదు, బడ్జెట్ ముందే మీరిద్దరూ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఆ డబ్బు పెట్టించినట్లయితే ప్రజలు సంతోషించేవాళ్ళు. జంగారెడ్డిగూడెం, ఏలూరు నగరాల్లో బంగారు గొలుసు దొంగతనాలు మరియు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. చింతలపూడి మండలం నామవరం గ్రామానికి చెందిన లక్కావతి రవి, సోమిశెట్టి మణికంఠ, గణేష్ అనే వారిని జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె వెంకట్రావు ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ జె శ్రీనివాస్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ కె శ్రీహర్రావు వారి సిబ్బందితో కలిసి జంగారెడ్డిగూడెం పట్టణంలోని కాకర్ల వై జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 94 గ్రాముల బంగారు వస్తువులు, 4 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నారు. స్వాధీనపరుచుకున్న చోరీ సొత్తు సుమారు 4,50,000 రూపాయలు ఉంటుందని డీఎస్పీ వెంకట్రావు తెలియజేశారు. ఈ సందర్భంగా ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడంలో ప్రతిభ కనబరిచిన జంగారెడ్డిగూడెం ఎస్ఐ కె శ్రీహర్రావు మరియు క్రైమ్ పార్టీ సిబ్బంది అయిన దిలీప్ కుమార్, రాజేంద్ర, సంపత్, కిరణ్లకు రివార్డుల కొరకు జిల్లా ఎస్పీకి సిఫార్సు చేసినట్లు డీఎస్పీ తెలియజేశారు. గత కొన్ని రోజులుగా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోను మరియు ఏలూరు నగరాల్లోని బంగారు గొలుసు దొంగతనాలు, స్నాచింగ్స్ మరియు మోటార్ బైక్స్ దొంగతనాలు జరుగుతున్నాయి. వీటిని చింతలపూడి మండలంలో నామవరం గ్రామానికి చెందినటువంటి లకావత్ రవి, సోమిశెట్టి మణికంఠ మరియు 3 గణేష్ అనేటువంటి 3 యువకులు ఈ నేరాలు చేస్తున్నట్లుగా తెలిసి వచ్చినటువంటి సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం సిఐ వారి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీహరి మరియు క్రైమ్ ఐడి పార్టీ వారి యొక్క నేతృత్వంలో వీళ్ళని రైడ్ చేసి కాకర్ల వై జంక్షన్ వద్ద ఈ 3 కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 94 గ్రాముల బంగారము మరియు 4 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నారు. మొత్తం స్వాధీనపరుచుకున్నటువంటి సొత్తుని సుమారు 4,50,000 రూపాయలు విలువ ఉంటుంది. ఈ 3 కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసినటువంటి సొత్తు సుమారు 3 కేసుల్లో ఉన్నటువంటి ఈ బంగారు సొత్తు. ఈ విధంగా ఎంతో చాకచక్యంగా ఈ స్నేహిన్ చాసర్స్ని, ఈ బైక్ థెఫ్ట్ అఫెండర్స్ని పట్టుకున్నందుకు గాను ఈ సిబ్బందిని, ఎస్ఐని, సిఐని, అదేవిధంగా క్రైమ్ పార్టీ వాళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించినట్లుగా ఈ విధంగా ఈ సమావేశం పరిధిగా చెప్తున్నాను. కొయ్యలగూడెం సమీపంలో బాలనాగస్వామిగా పిలువబడే శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక ప్రముఖ ఛానల్లో బ్రాహ్మణులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను గాయత్రి ప్రాంతీయ బ్రాహ్మణ సమైక్య పురోహిత అర్చక సంఘం తీవ్రంగా ఖండించింది. అనంతరం డీఎస్పీ ఆఫీసులో జంగారెడ్డిగూడెం డీఎస్పీకి తక్షణ అతనిపై చర్య తీసుకోవాలంటూ వినతిపత్రం అందించారు. బ్రాహ్మణ కులంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణం అతను వెనక్కి తీసుకోవాలని, కులదోషణ వంటి చర్యలకు పాల్పడకుండా నియంత్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పురోహిత సంఘ అధ్యక్షులు వెంపర ప్రసాద్ శాస్త్రి, కార్యదర్శి చావల వెంకటేశ్వర్లు, గాయత్రి ప్రాంతీయ బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు కేఎల్ఎన్ ధనకుమార్, తెప్పాపట్ల రామకృష్ణ, గరిమెల రామకృష్ణ, బాదంపూడి రవికుమార్, గుర్తి శ్రీనివాస్, కలవలపల్లి మోహన్, గండూరి సత్యకరణ, మద్దూరి సూర్యనారాయణ, పిల్లలమరి పేరి శాస్త్రి, తనపర్తి సుబ్రహ్మణ్యం, దుర్గా గణేష్ తదితరులు కోరారు. రాత్రి 8 గంటలకు టీవీ 9లో ప్రత్యక్షంగా మేము బ్రాహ్మణుల్ని దూషించినటువంటి ఒక వార్త విన్నాం. అదేమిటంటే కొయ్యలగూడెం యువతల సొంతంగా నాగబాబా ఆశ్రమం అని ఒక శ్రీనివాసరావు పెట్టుకుని అతను దొంగ బాబాగా వ్యవహరిస్తూ అతను చేసే పనులన్నీ కూడా తప్పుడు పనులు చేస్తూ కులాల్ని దూషిస్తూ ప్రత్యేకం బ్రాహ్మణోత్తముల్ని రాత్రి దూషించాడు. ఆ దోషం ఏమిటంటే పురోహితులు మంచి ముహూర్తాలు పెట్టరు, ఆ ముహూర్తాలు చెడ్డవి, దానికి మీరు పెళ్ళిళ్ళు చేస్తే సర్వనాశనం అయిపోతారు, చచ్చిపోతారు, లేదా మీరు పెట్టుకొచ్చిన పెళ్ళిళ్ళు ఆపేస్తాం అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మేము అందరం కూడా విన్నాం. దీనిని మేము ప్రాంతీయ బ్రాహ్మణ సంఘం తరఫున ప్రత్యేకించి ఖండిస్తున్నాం. అర్జెంటుగా ప్రభుత్వం వారు దీనిని ఆలోచించి ఆయన మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా
మనవి చేస్తున్నాం. నిత్యం అనుష్ఠానంలో సర్వేజన సుఖినోభవంతో అంటూ సమాజం యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి ఒక హైందవ సంస్కృతి సాంప్రదాయానికి నిలువుటద్దంగా ఉన్నటువంటి బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి అంశం ఈ రోజున తెర మీదకి వచ్చింది. కోయిలగూడెం ప్రాంతంలో దొంగ బాబాగా ఒక అతను ఉండి బ్రాహ్మణులందరినీ కూడా కించపరుస్తూ అతను చేసినటువంటి వ్యాఖ్యానాలు బ్రాహ్మణ జాతి మొత్తాన్ని కూడా చాలా బాధతోటి కలిచివేసేటువంటి అంశం. ఈ సందర్భంగా ఒకటే మనం తెలుసుకోవాలి, పూర్తిగా శాస్త్రం అన్నా నీకు తెలిసి ఉండాలి, లేదా శాస్త్రం మీద నీకు పొట్టన్నా ఉండాలి. ఆ రకంగా నువ్వు ఉన్నప్పుడు శాస్త్రంతో సమానంగా నువ్వు ఢీకొనే పరిస్థితి ఉంటే శాస్త్రసమ్మతమైన వేదిక మీద అది కూర్చుని మాట్లాడుకునేటువంటి అంశం. అలా కాకుండా నీ కూటి కోసం నువ్వు ఏదో ఒక అవతారం ఎత్తి నీ బతుకు తెరువు ఏదో నువ్వు బతుకుతూ సమాజంలో నిన్ను నమ్ముకుని నీ దగ్గరికి వచ్చి నీకు కావాలని నీ దగ్గర స్వాతంత్రం పొందేవాళ్ళు ఉంటే అమాయకులు వాళ్ళు దురదృష్టమో అదృష్టమో నీ దగ్గరికి వచ్చి నమ్ముకోవచ్చు. అంత మాత్రాన నలుగురిని చూసి పేటరేగిపోయేటువంటి ప్రవర్తనతో నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమైనా వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ సందర్భంగా గాయత్రి ప్రాంతీయ బ్రాహ్మణ సేవా సమాఖ్య తరపున పురోహిత సంఘం తరపున అర్చక సంఘం తరపున ఈ రోజున ఆర్డీఓ గారికి డిఎస్పీ గారికి వినతిపత్రం ఇస్తాం. ముఖ్యంగా చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తరపున తీసుకోవాలి. ఏ కులాన్నైనా ఒక కులాన్ని దూషించాల్సిన అవసరం ఎవరికీ లేదు. అందరం కూడా సమసమాజంలో బతుకుతున్నాం. అందరం కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా భారతదేశ సంస్కృతిని కాపాడటం కోసం బతుకుతున్నాం. అలాంటి సందర్భంలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తక్షణం దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని ఆర్డీఓ గారికి డిఎస్పీ గారికి వినతిపత్రం ఇస్తూ అతన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతాం. బయోజిన్ సీడ్స్ ద్వారా ఉత్పత్తి చేయబడ్డ మొక్కజొన్న విత్తనాలను వాడి అధిక పంట దిగుబడి చేసిన జంగారెడ్డి మండలం చల్లవారిగూడెం గ్రామానికి చెందిన రైతు పరిమి వెంకట్రావుకు ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం ఘనంగా సన్మానం చేశారు. బయోజిన్ సీడ్స్ సంస్థ ద్వారా విడుదల చేసిన 30B90 అనే మొక్కజొన్న విత్తనాన్ని సాగు చేసిన ఇతను ఎకరానికి 40 బస్తాల దిగుబడిని సాధించాడు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ బయోజిన్ సీడ్స్ విశిష్టతలు రకాల గురించి తెలియజేశారు. ఈ కంపెనీ నుండి 60B90, లీడర్, BMH 222 అనే విత్తనాలను సైతం అందిస్తున్నామని, ఇప్పటికే తెలంగాణలో పూర్తి స్థాయి రైతుల ఆదరణ పొందామని, ఈ పంటతో ఆంధ్రప్రదేశ్ వాసులకు కూడా తమ విత్తనం అంటే నమ్మకం ఏర్పడిందని తెలిపారు. ఈ కంపెనీ విత్తనాలు ఎక్కువ రెసిస్టెంట్ పవర్ కలిగి అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయన్నారు. దాన్ని ఇప్పుడు మేము ఈ రబీ సీజన్లో ఇక్కడ కోస్టల్లో దాన్ని ఇంట్రొడ్యూస్ చేసాం. ఈ కోస్టల్లో వచ్చేసి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, నెక్స్ట్ కృష్ణా బెల్ట్ కూడా మొత్తం ఇది సాగు చేయడం జరిగింది. చాలామంది రైతులు ఇక్కడ చింతలపూడి దగ్గర ప్రగడవరం దగ్గర ఆ గ్రామంలోనే దాదాపు 200 ఎకరాల వరకు సాగు చేశారు. ఇక్కడ మన పరిమి వెంకట్రావు గారు అనే రైతు 15 ఎకరాల వరకు దీన్ని సాగు చేయడం జరిగింది. ఇక్కడ మీరంతా కూడా చూశారు, ఇది దాదాపు 40 వరకు కూడా ఇది దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. అలాగే మనకి ఈస్ట్ గోదావరి కానీ సీతానగరం బెల్ట్ అటంతా కూడా బాగా ఇది సాగు చేయడం జరిగింది. ఇంకోటి అంటే దీనికి ఇది అంటే రస్ట్కి కానీ వీటికన్నిటి కూడా బాగా తట్టుకునే రకం అండి. ఇది రెసిస్టెన్స్ పవర్ బాగా ఉంటుంది. అది ఈ సంవత్సరం క్లైమేట్ కూడా అంత ఆశాజనకంగా లేదు, అయినా కూడా మనం ఆశించిన దానికన్నా బాగానే ఈ దిగుబడి వచ్చింది. ఈ ఒక్క వెరైటీ కాకుండా మా దగ్గర ఇంకోటి 30B60 ఉందండి. నెక్స్ట్ 2277 ఇలా షార్ట్ డ్యూరేషన్ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. రేపు ఖరీఫ్లో వాటిని కూడా మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే ఇది వచ్చేసి 120 డేస్ అండి. మా దగ్గర ఇంకా 90 డేస్ 80 డేస్ వచ్చే సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. అవి రేపు ఖరీఫ్లో ఇస్తున్నాం. దాంతోపాటు మేము ప్యాడీ కూడా ఇచ్చామండి. ఓపీ వెరైటీ 30 kg, అది 10x10 ఇచ్చాం, 1010 రకం. అది వచ్చేసి అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఖరీఫ్లో వచ్చేసి మళ్ళీ మేము 1010, 1001 కానీ బీపీటీ 5204, 1075, నెక్స్ట్ 1121 అండి, ఒకటి కొత్తగా వచ్చింది, దాన్ని కూడా లాంచ్ చేస్తున్నాం. అది కూడా ప్యాడీ కూడా చాలా బాగుందని రైతు సోదరులు కానీ అందరూ కూడా చాలా ఇది సంతోషం వ్యక్తం చేశారు. ఆ వెరైటీస్ కూడా బాగున్నాయి. ఈ కార్యక్రమంలో జంగారెడ్డి HDFC మేనేజర్ మాట్లాడుతూ రైతులు బాగుంటే దేశం బాగుంటుందని, ప్రతి ఒక్కరూ అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ తమ బ్యాంకు ద్వారా సీడ్ ఆర్గనైజర్స్ కు సైతం లోన్స్ మంజూరు చేస్తున్నామని, ఈ ఫెసిలిటీ ఒక తమ బ్యాంకే కల్పిస్తుందని తెలియజేశారు. సీడ్ ఆర్గనైజర్స్కి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లాట్ఫామ్ సీడ్ కంపెనీ ప్లాట్ఫామ్ కాబట్టి సీడ్ ఆర్గనైజర్స్కి HDFC బ్యాంక్ లోన్స్ ఇస్తుందండి. ఇది ఏంటంటే మిగతా ఏ బ్యాంకు ఇవ్వట్లేదు. ఒక సీడ్ ఆర్గనైజర్ వచ్చి ఎంతమంది ఒక పర్టికులర్ కంపెనీతో అగ్రిమెంట్ అయ్యి ఎంతమంది ఫార్మర్స్ చేత ఎన్ని ఎకరాలు కల్టివేట్ చేస్తారనేది ఒక అగ్రిమెంట్ తీసుకుని అండ్ ఆర్గనైజర్కి కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటే ఖచ్చితంగా మేము సీడ్ ఆర్గనైజర్కి ఫండింగ్ కూడా చేస్తాము. ఎందుకంటే ఈ ఆర్గనైజర్స్ పర్టికులర్గా ఈ ఏరియాలో ఉన్న రైతులకు పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. వాళ్ళకి కూడా అది ఆర్థికంగా భారం కాకుండా బ్యాంక్ విత్ రీజనబుల్ ఇంట్రెస్ట్తో సీడ్ ఆర్గనైజర్ ఫండింగ్ అనేది ఓన్లీ HDFC బ్యాంక్ మాత్రమే చేస్తుంది. సో ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కలిస్తే మేము చేస్తాము. అలాగే ఇండివిజువల్గా రైతులకు కూడా ఎకరానికి దాదాపుగా ₹1,00,000 వరకు మేము అంటే టర్మ్లోను ప్లస్ CC కలిపి దాదాపుగా ₹1,00,000 వరకు.
ఈ సందర్భంగా రైతు పరిమి వెంకట్రావు ఈ విత్తనాలు వాడడం వల్లే ఇంత దిగుబడి సాధించగలిగామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరిమి వెంకట్రావు, జె హనుమంతరావు, హెచ్డిఎఫ్సి శర్మ, పి ధర్మారావు, రాజగోపాలం, కొడవటి సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ఉన్న ముఖ్యాంశాలు మరొకసారి. బ్రాహ్మణ కులాన్ని కించపరిచిన దొంగస్వామిని అరెస్టు చేయాలంటూ జంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టిన గాయత్రి ప్రాంతీయ బ్రాహ్మణ సేవా సమైక్య. జంగారెడ్డిలోని పాత బస్టాండ్ వద్ద తల్లాడి సత్తిపండు రైస్ మిల్ దగ్గర ఆదివారం జరిగిన పట్టణ మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం. పాల్గొన్న గంటా మురళీరామకృష్ణ, చెలికంది రాజుబాబు. బయోజన్ సీడ్స్ మొక్కజొన్న విత్తనాల ద్వారా అధిక దిగుబడి సాధించిన జంగారెడ్డి మండలం చల్లవారిగూడెం రైతు పరిమి వెంకట్రావును సన్మానించిన ఆ కంపెనీ ప్రతినిధులు. పాములే వారికి ఆట వస్తువు. పాములతో ఆటలాడుతున్న చిన్నారుల స్పెషల్ క్లిప్పింగ్స్ సిటీ న్యూస్ ప్రేక్షకుల కోసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.